తేజస్, బయట కర్ణ ఉన్నాడు, పిలు బాబు. బంగారం బంగారం కావాలా నీకు? బంగారం ఎన్ని దెబ్బలు తిన్నా నీకు సరిపోలేదా? ఉండు, చీఫ్ డాక్టర్ గారు వస్తారు, మంచి ఆపరేషన్ చేస్తారు నీకు. ఏది కర్ణ అక్కడ లేరు కదా. కర్ణ అక్కడ లేడా? ఏయ్ ఏయ్ దొంగ, మా కర్ణని ఏం చేసావు నువ్వు? చెప్పు, మా కర్ణసాన్ని ఏం చేసావు? చెప్పు, నోరు తెరు. చెప్తావా లేదా? నిధి, ఒక్క నిమిషం వదిలు. ఊరుకోక నువ్వు. దొంగని వదిలిపెట్టమంటావా? ఊరుకోక నువ్వు. నిధి, చెప్పరా, అది కాదక్క, దొంగ వీడు. డార్లింగ్, కర్ణ నువ్వా? సార్, మీరా? ఇంకా నయం, ఎప్పటికైనా అర్థమైంది. మాట్లాడనివ్వలేదు ఎవరు. సారీ సార్, దొంగ అనుకుని ఇలా చేశాను సార్. న్యూస్ లో దొంగలు వస్తున్నారని చూశాను, వాళ్ళే వచ్చారనుకుని ఇలా చేశాను సార్. సారీ సార్, దయచేసి క్షమించండి సార్. నిధి, ఏంటి నువ్వు? అంత కూడా అర్థం కాలేదా? లైట్ వేస్తే మొహమైనా కనిపించదు కదా నీకు. ఏంటి, ఎవరో ఏంటో కూడా తెలుసుకోకుండా అలా కొట్టేస్తావా? అయ్యో ఊరుకో. సారీ సార్, సారీ సార్, ప్లీజ్. ఈవిడ దగ్గర నుండి తప్పించుకోవాలనుకునే కొద్దీ ఈవిడ చేతికే చిక్కేస్తాను. ఏమీ మాట్లాడకూడదు. సార్ ప్లీజ్, కోపం తెచ్చుకోకండి సార్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ సార్. నిధి, ఫోన్లే వదిలేయమ్మా, వాడికి బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. నిధి, పెయిన్ కిల్లర్ ఉందా? బావా ఉంది. అయ్యో, ఎంత పొరపాటు చేసావు నిధి. ఎక్కడ పెట్టావే? అక్కడే పెట్టాను, వస్తున్నాను. వాతావరణం చాలా వేడెక్కింది కదా, చల్లబడాలని. అంతే. పడుకో పడుకో. మాలతి, నీ మంచితనం ఏంటో నీకు తెలుసా? ఏం చేసినా తిరిగి మాట్లాడకుండా మౌనంగా ఉంటావు. ఇదే మంచి గుణం. ఇదే నీ చెడ్డ గుణం కూడా. నాకేం కావాలో వద్దో నువ్వెప్పుడూ అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోవడము సాధ్యం కాదు. నువ్వు మీ చెత్తలో దొరికిన వాడు నా మనశ్శాంతిని పాడు చెయ్యాలి అనే కదా బ్రతుకుతున్నాడు. ఛీ, మిమ్మల్ని ఏ ఘడియలో చూశానో అప్పుడే నా మనశ్శాంతి సర్వనాశనమైపోయింది. మా నాన్నకి తెలివిలేదు, నీకేమో నిలకడలేదు. నిన్నేమో నాకు భార్యగా కట్టబెట్టి వాణ్ణేమో నా కొడుకుని చేశాడు.
చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. మా నాన్న బతికుంటే అందరి ముందు నిలబెట్టి ప్రశ్నించేవాడు. ఆయన చచ్చి నన్ను నరకంలో తొక్కేశాడు. ఇన్ని మాటలన్నా కూడా ఇలా రాయిలాగా కూర్చున్నావు. పడుకో. సారీ సార్, ప్లీజ్ సార్. సారీ సార్. చేసిందంతా చేసి ఇప్పుడు నా వంక చూస్తే నేను కావాలని చేశానా శాంతి? దొంగ వచ్చి మన ఇంట్లో దొంగతనం చేస్తాడని భయపడి కర్ణ సార్ అలా కొట్టాను. ముప్పొద్దులా ఎప్పుడు చూసినా ఆ మొబైల్లో రీల్స్ గీల్స్ చూడడం, ఏదో దేశంలో ఎవరింట్లోనో ఎవరో దొంగతనం చేశారని అనుకుంటూ మన ఇంట్లో అదే జరుగుతుందని వెధవ పని చేయడు. అసలు నీకు బుద్ధుందా? శాంతి బేబీ, ఎందుకింత రైస్ అవుతున్నావు? ఏ మేకజడా, పాపం కదా చిన్న పిల్ల, ఎందుకు తిడుతున్నావు? ఆ పిల్ల ఇది పాపం, కర్ణ కాబట్టి తట్టుకున్నాడు. నేను నువ్వో గనక అయ్యి ఉంటే నువ్వే చెప్పి ఏమయ్యి ఉండేది మన గతి? శాంతి, నేను సారీ చెప్పాను కదా. ఆయన కర్ణ సరికి నా మీద కోపం పోలేదు. నేనెంత మాట్లాడించినా ఆయన మాట్లాడట్లేదు. ఎందుకో వీడన్నీ అతి చేస్తాడు. తెలియక చేసింది దానికి మాట్లాడకూడదా? రాని, నేను మాట్లాడిస్తాను. పాల్కోవా, నువ్వు ముందు కూర్చో. మా ఇంటికొచ్చిన కర్ణకి ఇలా అయినందుకు నేనే వెళ్ళి మాట్లాడతాను. వాణ్ణెలా శాంతింపు చేయాలో నాకు తెలుసమ్మాయి. ఉండు. నాకు తెలుసు, నేనే కర్ణతో మాట్లాడతాను. అంతవరకు ఈ పిల్లకి నువ్వే బుద్ధి చెప్పు. శాంతి, ఏయ్ నువ్వేంటాడో కూర్చో. తీసుకో బాబు. ఇప్పుడు ఎందుకండి ఇది? ఐస్ క్రీమ్ ఇస్తే నీ మనసు కరుగుతుందని మా పాలకోవా చెప్పింది. అంతేకాక నేనింకొకటి అడుగుతాను, అది కూడా చెయ్యాలి. అందుకే ఈ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఇచ్చి పని చేయించుకోవడానికి నేనేమన్నా చిన్నపిల్లన్నా? ఇంత స్వీట్గా అడిగితే ఎవరు కాదని అంటారు? ఇవ్వండి. ఏంటో చెప్పండి. నిధితో మాట్లాడతావా?